సర్వనాహిని చేసావు దరిద్రి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టు. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. సెల్ దాకా వచ్చిందండి చెడగొట్టినావు. రేపటి నుంచి రిలీజ్ డేట్స్కి థియేటర్ లిస్ట్ కోసం అడుక్కోవాలా. ఇక చూసినాం అఖండ పాపం టికెట్లు బుక్ చేసుకొని చాలా ఊళ్ళు తిరిగి ట్రావెలింగ్ చేసి జనాలు ఆడ నుంచి ఇక్కడికొచ్చి థియేటర్ లోపల పోదని చెప్పి వెయిట్ చేస్తుంటే మన వాళ్ళు చల్లగా షావ్ కవర్ చెప్పినట్టు మూవీ పోస్ట్ పోన్ అయిందని చెప్పారు. అండ్ అసలు ఇది ఎందుకయింది ఏంది అని ఎవరికి ఐడియా కూడా లేదు. కానీ చూస్తూ ఉంటే మాత్రం వీళ్ళు డిస్ట్రిబ్యూటర్కి కమిట్ అయిన అమౌంట్ కట్టకపోవడం వల్ల, దేనివల్ల అంటే ఆగడు అండ్ స్పైడర్ మూవీస్కి అప్పుడు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కి మనీ కడతా అని చెప్పి కమిట్ అయ్యి ఇంకా అది ఇవ్వకపోవడం వల్ల దానివల్ల ఇష్యూస్ వచ్చి ఇప్పటికి అయితే ఇండియా వైడ్ కాదు అసలు వరల్డ్ వైడ్ కాదు అన్ని చోట్ల ఆగిపోయింది. పాపం టికెట్లు బుక్ చేసుకుని అందరూ దండగా అయిపోయింది. ఈవెంట్ పోస్ట్ పోన్ అయితే అయింది. మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి రిలీజ్ డేట్ అంటే ఉంది, దానికి టైం ఉంది. December 18th అని అంటున్నారు అండ్ December 25th అంటున్నారు. ఇఫ్ December 18 అయితే అక్కడ అవతార్ ఉంది, తొక్కి పడేస్తుంది. మరి నాకు తెలిసి వీళ్ళు పక్కా అటు చేసి ఇటు చేసి లాస్ట్కి క్లైమాక్స్కి వచ్చేసరికి సంక్రాంతి రిలీజ్ అంటారు నాకు తెలుసు అది. ఎందుకంటే బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్ వీళ్ళంతా సంక్రాంతి కోసం చూస్తూ ఉంటారు. నాకు తెలిసి సంక్రాంతికి వెళ్తారని నేనైతే 100% అనుకుంటున్నా ఒకవేళ ఇప్పట్లో రిలీజ్ లేకపోతే. కానీ December 12th రిలీజ్ పెట్టుకుంటే బెటర్ వీళ్ళకి. ఎందుకంటే ఒక 1 వీక్లో ఇష్యూ సాల్వ్ చేసి అప్పుడు రిలీజ్ చేయడం అనేది ఉత్తమం అని నేను అనుకుంటున్నా. తర్వాత ఎక్కడ దొరికినా టైం దొరకదు, రిలీజ్ డేట్స్ దొరకవు, థియేటర్ దొరకవు, అడుక్కుని తిరగాలి. అసలు ఈ 14 రీల్స్ వీళ్ళకి రీల్స్ చేసుకుంటున్నారో మరి వీళ్ళు స్టోరీస్ రాసుకుంటున్నారో లేకపోతే లైక్లు కొడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అర్థం కావట్లేదు. కానీ ఈ 14 రీల్స్ ప్రొడక్షన్ వాళ్ళు ఏంది, వీళ్ళ బాధ ఏంది, అసలు వీళ్ళ ఇష్యూ ఏంది, ముందే సాల్వ్ చేసుకోకుండా ఎందుకు ఇంతవరకు లాగారు అనేది అర్థం కావట్లేదు. సరే బాలకృష్ణ 50 years ఆయన ఉన్నది ఇండస్ట్రీలో. ఈ 15 years మరి ఆయన చేసిందేమో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలి కదా. అసలు నేను యాక్చువల్లీ ఎవరి మీద అనను కానీ చూసుకోవాల్సింది. ఎందుకంటే ఆడియన్స్ ఎమోషన్ అనేది నాకు అఖండ వన్ పెద్ద నచ్చదు. 2 ఇక ట్రైలర్ చేసి నేనే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నాలాంటి న్యూట్రల్ ఆడియన్స్ వెయిట్ చేస్తారు, ఫ్యాన్స్ ఎంత అర్థం చేసుకుంటారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ అలా అర్థం చేసుకోరు కదా. ఇవన్నీ ముందు చేసుకోవాల్సింది అని నేను అనుకుంటున్నా. నాకైతే ఇది ఇట్లనే చేస్తా ఉంటే ఎక్స్పెక్టేషన్ కూడా పోతాయి. చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నేనైతే పొంగల్ అనుకుంటున్నా. మరి వీరైతే December 18th December 25th అంటారు. మరి 18th అయితే అవతారుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ట్రైలర్ అయితే బొక్క మళ్ళీ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేయాలా. పెద్ద తంతు ఇదంతా. ఇక ఎట్లా చేస్తారో ఏం చేస్తారో నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా. చూద్దాం ఏమైద్దో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. నేను కూడా అక్కడ కోసం వెయిట్ చేస్తున్నా. అంతా మంచి జరగాలి, ఇష్యూస్ సాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. లవ్ యూ ఆల్. గుడ్ నైట్. బాయ్.